గుడ్ మార్నింగ్. జై సేవలాల్, జై భీమ్, జై తెలంగాణ. ఈరోజు గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా మనం ఎప్పుడైనా ఫస్ట్ పేపర్ చూసుకునేది ఆదాబ్ హైదరాబాద్. 50 ఏళ్ళ వరకు వడ్డీ లేని రుణాలు. ఎప్పుడు లేని విధంగా 50 ఏళ్ళ వరకు వడ్డీ లేని రుణాలు అంటే ఈ బడ్జెట్ దేనికి సంకేతం? బిగ్గెస్ట్ ఈరోజు హైలైట్ న్యూస్ ఏంటంటే, ఎప్పుడు లేని కేంద్ర బడ్జెట్, ఎప్పుడు ఈ విధంగా లేనిది ఇప్పుడే ఎందుకు 50 ఏళ్ళ వరకు వడ్డీ లేని రుణాలు అని ఎందుకు చెప్తున్నారు అంటే, రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ కోసం మాత్రమే ఇటువంటి బూటకమైనటువంటి బడ్జెట్ అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తం బడ్జెట్ 47,47.66 లక్షల కోట్లు. యువత టెక్ రంగ నిపుణులకు బంపర్ ఆఫర్. వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్. 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్తో లబ్ధి. 78 లక్షల వీధి వ్యాపారాలకు రుణాలు. జన్ ధన్ ఖాతాలకు 36 లక్షల కోట్లు బదిలీ. ఏటా 11.8 కోట్ల రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన. మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్ ఎక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎవరికైనా వస్తుందా? రాదు. మన తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల పైబడి జనాభాకు ఏ ఒక్కరైనా ఇది చెందుతా అంటే రాని పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ బడ్జెట్ ఎవరికి, కేంద్ర ప్రభుత్వం కాబట్టి దీనికి అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా హామీలు ఇచ్చుకుంటూ పోతారు. అదేవిధంగా ఒకరోజు హామీ ఇచ్చే ముందు ఒకరోజు పబ్లిసిటీ చేస్తారు. దాని తర్వాత ఇవన్నీ ఎక్కడ కూడా ప్రజలకు లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఎక్కడ ఉండదు. దేనికి? వివిధ వర్గాల ద్వారా ఆదాయం 30.80 లక్షల కోట్లు. మౌలిక వసతుల రంగానికి 11.11 లక్షల కోట్లు. రక్షణ శాఖకు 6.2 లక్షల కోట్లు. రైల్వే శాఖకు 2.55 లక్షల కోట్లు. హోం శాఖకు 2.3 లక్షల కోట్లు. వ్యవసాయ రైతుల సంక్షేమానికి 1.27 కోట్లు. వ్యవసాయం దేశంలో అతి పెద్ద ఏదైనా ప్రాజెక్టు ఉందంటే అది వ్యవసాయం మాత్రమే. దానికి వాటన్నిటిలో అంటే రైతులకు 1.27 లక్షల కోట్లు ఉంటా అంటే రైతుల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి, రైతుల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. గ్రామీణ అభివృద్ధి శాఖకు 1.77 లక్షల కోట్లు. అంటే గ్రామీణ అభివృద్ధి శాఖకు మీరు ఇస్తున్నట్లు ఎక్కడైనా ఉందా, లేకుంటే మీరే అటువంటి విధంగా స్ప్రెడ్ చేసుకుంటారా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ బడ్జెట్ 1.77 లక్షల కోట్లు బడ్జెట్ వస్తుందా, వచ్చినట్టు వాళ్ళు చూపిస్తున్నారా అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మేము బడ్జెట్ ఇచ్చినామని చెప్పేసి కానీ ఎక్కడ కూడా వాళ్ళు చూపించలేకపోయారు. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణలో కూడా వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైనా స్టేట్మెంట్ ఉందా అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు కూడా అడగాలి, ఆలోచన చేయాలని చెప్పేసి మనం కోరుకోవాలి. కృష్ణా బోర్డు పరిధిలో ప్రాజెక్టు ఆపరేషన్ అంగీకరించిన ఉభయ తెలుగు రాష్ట్రాలు. అంటే ఎవరి వాటా ఎంత అనే దాన్ని బట్టి మన వాటాను కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీం ఆశ్రయించిన సోరెన్ ఈడీ అక్రమ అరెస్టుపై పిటిషన్. మరో 2 గ్యారెంటీలు. ఈ బడ్జెట్లోని పథకాలను నిధులు కేటాయింపు. 1.9 కోట్లకు పైగా వచ్చిన దరఖాస్తులు. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాలు అమలు. ఒక్క అర్హుడికి నష్టం జరగకుండా
ఒక అర్హుడికి నష్టం జరగకుండా చూడాలి. కొన్ని దరఖాస్తుల్లో తప్పులు ఉండడంతో సమీక్ష ప్రజాపాలన దరఖాస్తుల భేటీలో రేవంత్ రెడ్డి ఇక ఆ ఫీజు లేదు. మేడారం జాతరలో పర్యావరణ సుమారు జాతర ముగిసే వరకు నిలిపివేత. వాళ్ళందరూ మంచోళ్లే. అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ కలగడం సీటు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం సినీ ప్రముఖుల గోర్లు తమ వెంట్రుకలు సేకరించిన ఎక్సైజ్ శాఖ ఫారెన్సిక్ నివేదికలు సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు సరైన